అందరికీ నమస్కారం. తులారాశి వాళ్ళందరికీ శ్రీ విశ్వవసునామ సంవత్సరం 30వ తారీఖు మార్చి 2025 నుంచి వచ్చే ఉగాది వరకు సంవత్సర ఫలితం ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. తులారాశి వాళ్ళకి శని 6వ ఇంట్లో ఉండి చాలా మేలు చేసి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇచ్చాడు. శత్రువులు మిత్రులయ్యే అవకాశాలు ఇస్తున్నాడు. రుణ ఒత్తిడి తగ్గించేటువంటి పరిస్థితి కూడా 6వ ఇంట్లో శని మేలు చేస్తున్నాడు. ముఖ్యంగా ఇది 30వ తారీఖు నాడే రావటం గొప్ప విశేషం మార్చి రోజు. అలాగే శని యొక్క మార్పు వల్ల పిల్లల యొక్క దూర ప్రయాణాలు, దూర విద్య, విదేశీ చదువులు కొంత కలవరానికి గురి అవుతాయి. తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకోవడానికి కొంత అవకాశం ఎక్కువగా ఉంటుంది. తప్పులు జరిగే అవకాశాలు ఉంటాయన్నమాట. అలాగే ఆలోచనలు కరెక్ట్గా ఉండేటట్టుగా చూసుకోవాలి. ముఖ్యంగా విలువైన వస్తువులు, వాహనాలు, ఇల్లు, సంపద అభివృద్ధి చెందడానికి శని కొంత ఇబ్బంది కలిగిస్తాడు. కాబట్టి అలాంటి విషయాల్లో చక్కటి లావాదేవీ చేయడానికి భాగస్వామ్యంతో చేస్తే ఏమైనా మంచిగా ఉంటుందేమో అదంతా కూడా మీ జాతకం చూసి శని యొక్క పరిస్థితిని బట్టి అంచనా వేసి కరెక్ట్గా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడైతే శని 6వ ఇంట్లోకి రావడం జరిగింది. అలాగే ఈ రాశి వాళ్ళందరికీ కూడా గురువు 15వ తారీఖు నాడు మే 9వ ఇంట్లోకి రావటం, అష్టమ గురువు పెట్టిన కష్టాలు మామూలుగా లేవయ్యా. సంవత్సరమంతా కూడా అనారోగ్యాలు, బంధుపీడ, శత్రువులు, మిత్రులు బ్యాక్ స్టాపింగ్ చేయడం కానీ, వెన్నుపోటు పడడం కానీ అనేక ఇబ్బందులు పెట్టారండి తులారాశి వాళ్ళని. గురువు ఇప్పుడు అష్టమంలో నుంచి 9వ ఇంటికి వెళ్ళిపోతున్నాడు. కాబట్టి అద్భుతం అన్నమాట. గొప్ప అదృష్టాన్ని కూడా కలిగి ఉంటారు. తండ్రులు, పెద్దల ఆశీస్సులు బాగుంటాయి. అలాగే మీకు అదృష్టం కలిసి వస్తుంది. ధర్మ మార్గంలోకి ఆలోచిస్తారు. అయితే బంధువులతో, స్నేహితులతో కొంతవరకు మెరుగవుతుంది. అలాగే ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా ఎవరైతే తులారాశి వాళ్ళు ఇన్ని రోజులు బాధపడ్డారో కొంతవరకు ఉపశమనాన్ని పొందుతారని కూడా మనం క్లియర్గా చెప్పొచ్చు. రాహు యొక్క స్థితి చూస్తే రాహు మళ్ళీ తులారాశి వాళ్ళకి పంచమంలోకి రావటం వల్ల కుంభరాశిలోకి 18వ తారీఖు మే నాడు నుంచి 18 నెలలు అక్కడే ఉంటాడు. కాబట్టి రాహు స్థితి మీకు పిల్లల యొక్క ఆరోగ్యం పట్ల, వాళ్ళ యొక్క గురించి దిగులు, వాళ్ళ యొక్క డెవలప్మెంట్ గురించి వరీస్ అవ్వటం, చాలా వరకు తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకొని ఇబ్బంది పడే అవకాశాలు, పొరపాట్లు చేసే అవకాశాలు తులారాశి వాళ్ళకు అధికంగా కనిపిస్తున్నాయి. స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళు చాలా శ్రమించాల్సి ఉంటుంది అని చెప్పాలి. ముఖ్యంగా కేతువు ఎప్పుడైతే తులారాశి వాళ్ళకి 11వ ఇంట్లోకి రావటం వల్ల ఇది చాలా యోగదాయకంగా ఉంది. గొప్ప ఆధ్యాత్మిక చింతన, దూర ప్రయాణాలు, అలాగే తీర్థయాత్రలు, అనేక రకాలుగా శుభాలు జరుగుతాయని చెప్పాలి. ఈ తులారాశి వాళ్ళందరికీ కూడా మిగతా అన్ని గ్రహాల యాక్టివిటీస్ ఎలా ఉంటాయి, సంవత్సరం అంతా ఎలా ఉంటుందని తెలుసుకోవడానికి ఖచ్చితంగా నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని బట్టి మీకు జరిగే దశని బట్టి ఇంకా క్లియర్గా మనం 15 నిమిషాలు మాట్లాడి జాతకాన్ని మీకు PDF చేయడం జరుగుతుంది. మీరందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే తులారాశి వాళ్ళకి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానాలు 2 కనిపిస్తున్నాయి. కాబట్టి తప్పకుండా నన్ను కాంటాక్ట్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం. గోపాల్ అయ్యంగార్. వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా శ్రీ విశ్వవసునామ సంవత్సరం 30వ తారీఖు మార్చి 2025 నుంచి వచ్చే ఉగాది వరకు సంవత్సర ఫలితం ఎలా ఉందో తెలుసుకుందాం. వృశ్చిక రాశి అంటే మనకు బాగా అర్థం చేసుకుంటే శని 4వ ఇంట్లో, అర్ధాష్టమ శని కాస్త పంచమంలోకి వెళ్ళిపోతున్నాడు. 4వ ఇంట్లో శని మనకు పెద్ద మేలేం చేయడు. అర్ధాష్టమ శని అన్నా కూడా సగం పాముతో లెక్క అన్నమాట. అది బాగా ఇబ్బంది కలిగించింది వృశ్చిక రాశి వాళ్ళు. పెద్ద సుఖమేం లేదు, కొంతవరకు ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా ఆ ఆస్తుల విషయంలో, తల్లి ఆరోగ్యం పట్ల, తర్వాత భూ వివాదాలు కానివ్వండి, అనేక ఆస్తిపాస్తుల గొడవలు, ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉండింది. అది కాస్త ఇప్పుడు తగ్గిపోతుంది. పంచమంలోకి శని వెళ్ళటం వల్ల మిశ్రమ ఫలితాన్ని ఇస్తున్నాడు. నష్టం నుంచి మనల్ని బయటికి లాగేస్తున్నాడు అనమాట శని. చాలా మంచిది. ముఖ్యంగా బంధువులతో, స్నేహితులతో ఉన్న విరోధాలు, గొడవలు ఏదైతే ఉందో అవన్నీ కూడా చాలా వరకు తగ్గిపోయే అవకాశాలు వృశ్చిక రాశి వాళ్లకు. ఆ విధంగా కూడా శని మనకు బాగా మేలు చేస్తున్నాడు. ముఖ్యంగా ఈ రాశి వాళ్లకు సప్తమంలో ఉన్నటువంటి గురువు, వృశ్చిక రాశికి 7వ ఇంట్లో ఉన్న గురువు కాస్త 15వ తారీఖు మే నాడు అష్టమంలోకి వెళ్ళిపోతున్నాడు. తీవ్రమైన ధన నష్టం అన్నమాట. పిల్లల చదువులో బాగా తక్కువైపోవటం, అలాగే సంతానం లేమి,
అలాగే కుటుంబంలో తెలివి తక్కువ ఆలోచనలు, చాలా ఎక్కువ పొరపాట్లు చేసేయటం, అన్నీ తిరుగులేని తప్పులు చేయటం, ఆ ప్రయాణాల్లో చాలా ఇబ్బందులు పడటం, ఇవన్నీ కూడా వృశ్చిక రాశి వాళ్ళకి ఈ గురువు యొక్క అష్టమంలోకి రావటం చాలా ఇబ్బందికరంగా ఉంది. అలాగే రాహు మళ్ళీ పంచమ స్థానం నుంచి 4వ ఇంట్లోకి 18వ తారీఖు మే నాడు వస్తున్నాడు. కుంభరాశికి రావటం వల్ల రాహు 4వ స్థితి కూడా మనకు కొంత ఇబ్బంది. తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. వివాదాలు, ఆస్తిపాస్తులు, గొడవలకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది. కేతువు దశమ స్థానంలో ఉండటం వల్ల ఉద్యోగంలో దెబ్బలు, ఉద్యోగంలో ఆటంకాలు, ఇబ్బందులు, పెద్దవాళ్ళతోని బాసులు వాళ్ళు ఉంటారు, వాళ్ళ యొక్క గొడవలతో మనకి చాలా ఇబ్బంది. ఎక్కడ పోయినా ఒకడు ఉంటాడు, నక్షత్రకుడు లాగా ఉంటాడని చెప్తారు కదా, అలా ఇబ్బందులు ఉంటాయన్నమాట. అందుకే వృశ్చిక రాశి వాళ్ళు ఉద్యోగం జాగ్రత్తగా చూసుకోవాలి. ముఖ్యంగా ఆస్తిపాస్తులు, విలువైన వస్తువుల దగ్గర చాలా జాగ్రత్త వహించాలి. తల్లి ఆరోగ్యం శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళందరికీ కూడా అన్నదమ్ముల మధ్య బంధువులతో గొడవలు రాకుండా చూసుకోవాలి. ఇన్ని చెబుతూ అష్టమ గురువు సంవత్సరం అంతా ఉంటాడు కాబట్టి అనేక రకాల పరిహారాలు అవి చేసుకోవాలి. అసలు మీ రాశికి జరుగుతున్న దశ ఏమిటి, మీ నక్షత్రాన్ని బట్టి ఏం జరుగుతుందో అన్నీ తెలుసుకుందాం. 15 నిమిషాలు మీతో జాతకం మొత్తం చెప్తాను, పరిహారాలు చెప్తాను. నన్ను కాంటాక్ట్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వృశ్చిక రాశి వాళ్ళకి ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానాలు 2గా చెప్పడం జరిగింది. నమస్కారం. గోపాలయ్యంగార్. ధనుసు రాశి వాళ్ళకి శ్రీ విశ్వవసునామ సంవత్సరం 30వ తారీఖు మార్చి 25 నుంచి సంవత్సరాంతం వరకు, అంటే వచ్చే ఉగాది వరకు కూడా సంవత్సర ఫలం ఎలా ఉందో తెలుసుకుందాం. మరి ధనుసు రాశి వాళ్ళందరికీ శని 3వ ఇంట్లో ఉండి కుంభరాశిలో ఎన్నో రకాల మేలు చేసి ఎన్నెన్నో లాభాలు చేశాడండి. గత 2.5 సంవత్సరాలుగా ఆదాయ పరంగా కానివ్వండి, బంధువుల పరంగా కానివ్వండి, స్నేహితులు కానివ్వండి, మానసిక ధైర్యం కానివ్వండి, నలుగురికి మనం సహాయం చేసే గుణం కూడా మనకి ఇవ్వడం జరిగిందన్నమాట. అటువంటి శని ఇప్పుడు అర్ధాష్టమ శనిలోకి మారిపోయాడు. అర్ధాష్టమ శని అంటే 4వ ఇంటి శని అన్నమాట. పెద్దగా ఇబ్బంది పెట్టడు, కానీ చాలా వరకు తల్లి ఆరోగ్యం పట్ల ఆందోళన, ఆస్తిపాస్తులలో గొడవలు, వివాదాలు, నష్టాలు బాగా కలిగిస్తాడు. చేసే లావాదేవీల్లో నష్టానికి ఎక్కువ అవకాశాలు ఇస్తాడు. కాబట్టి జాతకాన్ని తెలుసుకున్న తర్వాత లావాదేవీలు చేయటం మంచిది. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి బంధువులతో గొడవలు, రిలేషన్షిప్లో తగాదాలు, ఇంతవరకు కలిసి ఉన్న వాళ్ళు దూరం అవ్వడం, ఇవన్నీ కూడా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితి కనిపిస్తూ ఉందన్నమాట. మరి ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళందరికీ కూడా గురువు యొక్క మార్పు 15వ తారీఖు మే నుంచి 6వ ఇంట్లో ఉన్న గురువు కాస్త 7వ ఇంట్లోకి రావటం చాలా లాభదాయకంగా ఉంది. సంవత్సరం అంతా కూడా గొప్పగా ఉంది. పెళ్ళి కాని వాళ్ళందరికీ పెళ్ళి కుదిరిపోతుంది. దూరంగా ఉన్న వాళ్ళ భార్యాభర్తలు కలుసుకోవటం ఏమిటి, పార్ట్నర్షిప్ కలిసి రావడం ఏమిటి, పెళ్ళి కాని వాళ్లకు పెళ్ళి కుదరడం, భార్యాభర్తల మధ్య చక్కటి ప్రేమ అనురాగాలు కలిగి ఉండటం, పార్ట్నర్షిప్లో బాగా వ్యాపారాలు కలిసి రావటాలు, ఇవన్నీ కూడా ఎంతో గొప్పగా కనిపిస్తున్నాయి ధనుసు రాశి వాళ్ళకి. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి గురువు బలం వల్ల కూడా ఒక రకంగా ఆస్తులు లాభదాయకంగా, తల్లి ఆరోగ్యం పట్ల మళ్ళీ క్షేమ సమాచారాలు, శనికి విరుద్ధంగా గురువు కూడా మీకు హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చాడు. కాబట్టి మళ్ళీ భూ వివాదాలు, స్థల వివాదాలు, ఆస్తి గొడవల్లో కూడా గురువు మీకు మేలు చేస్తాడు, దగ్గరుండి మీకు న్యాయం చేస్తాడని కూడా మనం ఎంతో బాగా చెప్పొచ్చు. అయితే రాహు, అర్ధాష్టమ రాహు కాస్త 18వ తారీఖు మే నాడు కుంభరాశి అంటే 3వ ఇంట్లోకి రావటం చాలా చాలా మంచి జరిగిందనమాట. అలా రాహు రావటం వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. సేమ్ శని ఫలితాలు, అనేక రకాల ఆదాయం కానివ్వండి, బంధువులతో స్నేహితులతో విరోధాన్ని తగ్గించడానికి ప్రయత్నించడం, మానసిక ధైర్యాన్ని కలిగి ఉంచడం రాహు రకరకాలుగా చేస్తున్నాడు. అలాగే ఇక్కడ కేతు 9వ ఇంట్లోకి రావటం వల్ల ఈ రాశి వాళ్ళందరికీ కూడా తీర్థయాత్రలు, ఆధ్యాత్మిక చింతన, అనేక రకాలటువంటి శుభాలు మంచివి కలిగిస్తున్నాడు. అయితే తండ్రి ఆరోగ్యము, గురువుతో వివాదాలు లేదా అధర్మ మార్గంలోకి వెళ్ళటానికి అవకాశాలు లేకపోలేదు. అలాంటి విషయాల్లో మీరందరూ జాగ్రత్తగా ఉండడం ధనుసు రాశి వాళ్ళకు చాలా మంచిది. మీరందరూ కూడా మీ మొత్తం జాతకం తెలుసుకోవడానికి ఈ సంవత్సరం అంతా ఎలా ఉంటుంది, ఏంటి, మిగతా గ్రహాలు ఏం చేయబోతున్నాయి, మీరందరూ కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు పంపించండి. మీ జాతకం మొత్తం రెడీ చేసి మీతో 15 నిమిషాలు మాట్లాడి PDF మీకు పంపిస్తాను. అలాగే పరిహారాలు చెప్తాను. ఖచ్చితంగా
మీరు ఈ పరిహారాలు చేసుకోండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఈ సంవత్సరం ధనుసు రాశి వాళ్ళకి ఆదాయం 5, వ్యయం 5, అలాగే రాజ్యపూజ్యం 1, అవమానాలు 5 కనిపిస్తున్నాయని తెలియజేస్తూ నమస్కారం. గోపాల అయ్యంగార్.